కవిత గారికి సంబంధించి లిక్కర్ మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎందుకు అంటే మొన్న అంటే మళ్ళీ మీరు అనొద్దు నేను రాజకీయ అనాలిసిస్ చేయట్లేదు అని చెప్పి, బట్ నేను అడుగుతుంది ఏంటంటే జాతకం ప్రకారం ఆమె అరెస్ట్ అవుతుంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పదే పదే మాట్లాడిన వాళ్ళంతా కూడా బీజేపీ అరెస్ట్ చేయలేదు అనే సంకేతం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి, ఆమెకి ఎలా ఉందంటారు ప్రెడిక్షన్? అంటే జాతకం, తన జాతకంలో కారాగారవాసం ఉంది, జైలుకు పోయే యోగం ఉంది. సో అది లిక్కర్ కేసులనే వెళ్తుందా లేకుంటే వేరే కేసులు వెళ్తుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మనం జరుగుతుంది అని చెప్తాం కానీ ఎలా జరుగుతుంది అని చెప్పేంత క్లారిటీ మనకు ఉండదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా మనం వెళ్తాడు అని చెప్పినాం కానీ ఏ కేసులు వెళ్తాడు అనేది మనం క్లారిటీ ఇవ్వాలి. రేపు పొద్దున తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన 8-9 మంది లీడర్లు కూడా ఏ కేసులో వెళ్తారో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వాళ్ళ కారాగార వాసం ఉంటుంది. కవితకు కూడా ఖచ్చితంగా వాసం ఉంది, అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకా ఎవరెవరికి కారాగార పేర్లు నేను లెటర్స్ చెప్పిన కదా, మా కే లెటరు, టీ లెటరు, సి లెటరు, బి లెటరు, జే లెటరు, ఆర్ లెటరు, ఇవన్నీ ఆ లెటర్లతో ఉండని నాకేం చేసేది. నేను చెప్పా నక్షత్రాలు చెప్తామా, చెప్పమంటే నక్షత్రాలు, చిత్తా నక్షత్రము, శ్రవణ నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం చెప్తున్నా కదా, నక్షత్రాలు చెప్తున్నా. మరి మీరు ఇంత మాకేదో ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు ఎవరవుతారు, ఎక్కడి నుంచి అవుతారు, ఏ పేర్లు, ఏ రాశి, ఏ గ్రహం చెప్పొద్దు, అట్లా ప్యానిక్ అవుతారు కాబట్టి ఎందుకు అనవసరంగా చేయదు చెప్పొద్దు. అయితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒకటి మెంటల్గా ఫిక్స్ అయ్యి రావాల్సిన జైలు పోతాం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలా? ఇది ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు టీవీలో, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే రండి. అదొక డిగ్రీ, సెంటిమెంట్ అయిపోయింది. డిగ్రీ అది క్వాలిఫికేషన్. దేశవ్యాప్తంగా కూడా ఇలా అందరంతే కదమ్మా. ఓకే, అందరంతే. ఇవాళ ఇంతకుముందు పాలించిన కేంద్ర మంత్రి జైలుకు పోయి ఇచ్చినోడైనా, ఇప్పుడున్న కేంద్ర మంత్రి జైలుకు పోయి ఇచ్చినోడైనా మన హోమ్ మినిస్టరు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ఏం ఓట్లు వేస్తలేం కదా. సో దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. సో జనాలు మారుతున్నారు, అదే దేశకాలమైన పరిస్థితులు, అందుకని మారుతున్నారు, వాటిని పట్టించుకోవట్లా. అంటే చంద్రబాబు నాయుడు గారిది మనం చూసాం ఆల్రెడీ, 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఉన్న, అది నేను చెప్పినా కదా నీకు, నీ ఇంటర్వ్యూలో చెప్పినా కదా జరిగింది. బట్ కేసీఆర్ గారికి ఏమి ఉండొచ్చు, కారాగార చిక్కులు అన్నారు, అది చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు. ఎందుకు అంటే చాలా క్లీన్ పాలిటిక్స్ చేశారు. అది క్లీన్ పాలిటిక్సా కాదా నాకెందుకు, అవన్నీ బేరీజ్ వేసుకుంటే నేను జ్యోతిషం చెప్పి నేను పొలిటికల్ అనలిస్ట్ అవుతా. నేను అనలిస్ట్ కాదు. అంటే జాతకంలో ఉంటుందా అండి? జాతకంలో కారాగార దోషం, శుక్రుడు నీచంలో ఉన్నా, గురువు నీచంలో ఉన్నా, కుజుడు నీచంలో ఉన్నా కారాగార దోషం ఉంటుంది. ఓకే, ఇవాళ కేంద్రాన్ని పాలించే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా జైలుకు పోయిచ్చారు. ఇవాళ రేపు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు జైలుకు పోయిచ్చారు. సో అంత మాత్రం నాకు కొంపల మునిగేది ఏం లేదు కదా. కాకపోతే వాళ్ళు ముఖ్యమంత్రి కాకముందు పోయి వచ్చారు, వీళ్ళు ముఖ్యమంత్రులు అయినాక పోయి వచ్చారు, అంతే పోయేస్తారు, అంతే తేడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతారు అంటే నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేను. బట్ ఎవరు సీఎం అవ్వాలనుకున్నా ఆయన వాళ్ళైనా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇది కలియుగ ధర్మం, ఇది కలియుగ ధర్మం. జైలుకు పోవడం కామన్. రెండోది, జైలుకు పోవడం ఒకప్పుడు నేరం, ఇప్పుడు నేరం కాదు, ఇట్ ఈస్ అచీవ్మెంట్. అవునా? మరి ఇప్పుడు అదే కదా. అంటే ఒకప్పుడు జైలుకు పోవడం అంటే చేసిన తప్పు మీద పోతుండే, ఇప్పుడు తప్పుకు సంబంధం లేదు, ఎదుటివాడి టార్గెట్ మీద జైలుకు పోయే యోగం ఆధారపడి ఉంటుంది. అంటే జైలుకు పోయే వాడికి సంబంధించిన అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బలంగా కోరుకుంటున్నారు అనే దాని మీద వీళ్ళు జైలుకు పోతారు. సో వీళ్ళ జాతకంలో ఉందా లేదా అనేది నేను చూస్తాను. సో ఈ కేసీఆర్ గారి జాతకం కూడా నేను ఆల్రెడీ ఈ ఇంటర్వ్యూలో కాదు, కావాలంటే మనం ఇచ్చిన గత ఇంటర్వ్యూని చెక్ చేసుకోవచ్చు. న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కేసీఆర్ గారికి, కుటుంబానికి ఉండబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు పొలిటీషియన్స్ ఒక 7 నుండి 8 మంది, అండ్ వ్యాపారస్తులు ఒక 4, అండ్ ఒక స్వామీజీ, వీళ్ళందరికీ కూడా న్యాయపరమైన చిక్కులు, కారాగార వాసము ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి రాబోయే కాలంలో. నేను మాట్లాడేది 2024 ఉగాది నుండి 2.5 సంవత్సరాలు వేసుకోవాలి. అంటే 2024 ఉగాది నుండి 2.5 సంవత్సరాలు, అంటే 2026 డిసెంబర్ వరకు నేను చెప్పేది. ఈ టైంలో ఖచ్చితంగా నేను చెప్పినవి జరిగి తీరుతాయి. మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత, అంటే ట్రోలింగ్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదని మీరు పదే పదే అంటారు. మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి? మస్తు చెప్పిన, ఆయనకు చెప్పేటోడు లేడు. ఫస్ట్ అసలు ఆయనకు చెప్పగలిగిన మొగోడే లేడు ఆయన పక్కకు. ఎవడు చెప్తాడు? పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది? గురూజీకి ఉంది.
గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాడు. ఇంకోరు చెప్తారు, మనోరు చెప్పాడు, చిరంజీవి గారు ఆస్కు రూల్ అవుట్. ఇంకోటి ఆయన ఎవరి మాట విన్నాడు, అయిపోయింది కథ. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా? అవసరం. గురువే కాదు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, తల్లి, ఎవడో ఒకడు. గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా. ఇప్పుడు ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే. చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే, వీడు ఎవ్వరి మాట వింటలేడు, వీడు కావరం బట్టి తిరుగుతున్నాడు, పెళ్లి చేస్తే పెళ్ళాం మాటిని సెట్ అవుతాడని చేస్తారు. ఓ ఇది పనిష్మెంట్ అయితే? పనిష్మెంటే కానీ మంచి పనిష్మెంట్. మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటి వరకు. ఇప్పుడు పెళ్ళాం మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు. భార్య కూడా గురువే, ఎందుకు కాదనుకోవాలి. భర్త కూడా గురువే, తండ్రి గురువే, తల్లి గురువే. అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? పెళ్ళాన్ని చెప్తే మొగడేమంటాడు, నీ మాటి నాన్న పో అంటాడు, పెళ్ళాం కూడా నీ మాటి నాన్న పో అంటది. అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు వినాలి. సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు, తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు, కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం 10 సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన, ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన. ఓకే, ఆయనతోని 1-2-3 సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు ట్రావెల్ చేసిన, చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు. సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే, కాదని నేనేం చెప్పట్లా. కానీ ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ప్రతి మనిషి, నేను ఒకటే అనుకుంటాను, నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి, నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప, నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు. నాకు శత్రువులు మిత్రులు లేరు, అందరం బాగుపడాలా. పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, నేను అదే కోరుకుంటా. పవన్ కళ్యాణ్ ఓడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి, నేను కోరుకునేది అది. కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్. నేను అందుకని ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్. ఆయనది స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి. ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియనప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతారు. నేను అదే చెప్తున్నా, నేను మంచి వేరే చెప్తున్నా, కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు నన్ను మనదానిక మన జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు, నన్ను ఏమంటారు, పాజిటివ్ ట్రోల్ చేసిర్రు. ఏమని చేసిర్రు, జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, కిందనే నాది వీడియో ఏమని అంటే 3 కాకుండా 30 చేసుకుంటాడు, నువ్వు చేసుకోవాలి. సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా. అంటే నేను అదే అంటే నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తా. సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, నేను ఆయన ఫ్యాన్నే. జల్సా సినిమా నేను కూడా చూసి చిట్టీలు చింపిపై ఎగిరేసినోన్నే జల్సా సినిమా. సో నాకు ఇష్టమే కదా. సో వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు? కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన అంటే ఇష్టమే. ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు? సినిమాలు బాగానే ఉంటాయి, ఆయనకు తిరుగులేదమ్మా, ఆయనకు సినిమాలలో తిరుగులేదు. రాజకీయమే కష్టం, ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది, లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్, సినిమాలకే అంకితం. రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ 100 అయితే మనం 20 అంతే, 20 ఊహించుకోవాలి అంతే. అదే సినిమాలో 100కో 200 ఊహించుకో, సూపర్, తిరుగులేదు. రైట్. వేణుస్వామి గారు, వర్జ్యము, రాహుకాలము, మంచి టైం, వీటికి ఉన్న ప్రయారిటీస్ ఏంటి నిత్య జీవితంలో? పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే, రాహుకాలం ఉందా చూడు. అంటే జనరల్గా రాహుకాలం అనేది తమిళనాడు సంప్రదాయం, మనం వర్జం చూస్తాం. ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు యాక్సిడెంట్లన్నీ కూడా వర్జం టైంలో బయటికి వెళ్ళినాయి, యమగంట కాలంలో వెళ్ళినవి ఉంటాయి. సింపుల్, మీరు ఏం లేదు, మీరు యాక్సిడెంట్ అయ్యింది అనగానే ఎన్ని గంటలకు బయటికి వెళ్ళినవరా అని చూడాలి. ఆ టైంలో యమగండ కాలం ఉందా లేదా చూడాలి. గుళిక కాలం, యమగండ కాలం. మనం యమగండ కాలం చూస్తాం, తెలంగాణలో యమగండం చూస్తాం, తెలుగు రాష్ట్రాలు యమగండం చూస్తాం, వర్జం చూస్తాం. రావుకాలం తక్కువ. ఆంధ్ర సాంప్రదాయం, మన తమిళనాడు సాంప్రదాయం అయితే రావుకాలం చూస్తారు. సో రావుకాలం మనము అందరం చూడం. సో జనరల్గా మనం రావుకాలం కూడా చూడాలి. రావుకాలంలో పెళ్ళిళ్ళు నిషేధం, పెళ్ళిళ్ళు రావుకాలంలో చేసుకుంటే డివోర్స్ అవుతాయి. ఇక దానికి ముహూర్తంలో ఒక పంతులు ముహూర్తం పెట్టిండు అనుకో, డివోర్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది మీరు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, డివోర్స్ ఎందుకు అవుతున్నాయి అని కొంతమంది మూర్ఖులు విమర్శిస్తారు. అరే మీరు రాహుకాలంలో ముహూర్తం పెట్టుకున్నా వాడు 10:25కు ముహూర్తం అంటే 11 గంటకో జీలకర్ర బెల్లం పెడతాడు, అప్పటికే ముహూర్తం మారిపోతుంది. ఎవడు అడగాలి?
అంటే మన పెళ్లి పత్రికలు ప్రింట్ చేయడంలో ఉండే ఆసక్తి, ముహూర్తం టైం వేసే ఆసక్తి పెళ్లి చేసుకోవడంలో ఉండదు. 11 గంటల 32 నిమిషాలంటే 11 గంటల 32 నిమిషాలకు జీలకర్ర బెల్లం పెట్టాలి. ఎవడు పెడుతున్నాడు? ఎవడు పెట్టట్లేదు. ఆ టైంకి అక్కడ ఎవడో ఉండాలి, పెట్టాడు. 12:05కు పెడతాడు. 12:05 కంటే కరెక్ట్గా ముహూర్తం మారిపోతుంది. ధనులగ్నం ఉండాల్సింది మకరానికి వెళ్ళిపోతుంది, అయిపోయింది. ఇంకేం పెడతావు? లేకపోతే కుంభలగ్నానికి వెళ్ళిపోతుంది. ముందుకో వెనక్కో వస్తుంది. టైం తొందరగా పోతే ముందుకు వస్తుంది, లేట్ అయితే వెనక్కిపోతుంది. లగ్నం మారుతుంది. లగ్నం మారింది అంటే జాతకమే మారిపోతుంది. సో ఇవన్నీ ఆలోచన చేయరు. మనం చాలా ఈజీగా మాట్లాడతాం, ప్రతిదీ ఈజీగా మాట్లాడతాం, శాస్త్రాన్ని విమర్శిస్తాం ఏదో పెద్ద మనం తోపుల్లాగా. శాస్త్రం ఎప్పుడు కరెక్టే ఉంటుంది, మనం అక్కడ చేసే సమస్యల వల్ల తలకాయ నొప్పులు అంతే. రాబోయే రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఏమైనా సంచలన వార్తలు ఉండబోతున్నాయంటారా? ఎందుకంటే మీరు చాలా విషయాలపైన రీసెర్చ్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. కొడాలి నాని గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అలాగే ది వన్ అండ్ ఓన్లీ అగ్రెసివ్ విమెన్ లీడర్ రోజా గారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండర్లైన్. చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది. పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన మహిళా మంత్రికి సంబంధించిన వ్యవహారం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విమర్శల వల్ల ఆమె మంత్రి పదవి కోల్పోవలసి రావచ్చు, రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 2024 లోపు వస్తే, ఎలక్షన్ లోపు, షార్ట్ పీరియడ్ ఉంది అయినా. లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కనుక తీయొద్దు అనుకుంటే కంటిన్యూ చేసి ఎలక్షన్ తర్వాత ఆమెకు మినిస్ట్రీ ఇవ్వరింగ్. ఓకే. సో ఆమె మినిస్ట్రీ చాప్టర్ క్లోజింగ్. మినిస్ట్రీ ఇవ్వరా, టికెట్ ఇవ్వరా? మినిస్ట్రీ ఇవ్వరు. టికెట్ ఇచ్చినా మినిస్ట్రీ ఇవ్వరు. ఇంకా ఆమె ఎమ్మెల్యేకే పరిమితం. ఇంకా